చూస్తే ధైర్యం వస్తుంది, కానీ ఈ డాక్టర్ ని చూస్తే భయం వేస్తుంది అంటున్నాడు సుధీర్. అలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్టూడియో గాయ్స్ సుధీర్ along with his team. Hello doctor, heart on this side. Pulse చూస్తే fast beat aye. మీరు డాక్టర్లు అయితే హార్ట్ ఏంట్రా, కిడ్నీలు కూడా మిస్ అవుతాయి. పేషెంట్ అందరూ లైన్లో నిల్చోండి, డాక్టర్ గారు వస్తున్నారు. సార్ నేను త్వరగా డాక్టర్ గారిని కలవాలి, ఫస్ట్ నన్ను పంపించండి సార్. ఫాస్ట్ గా వెళ్ళాలంటే 100, నార్మల్ గా వెళ్ళాలంటే 50. ఇదిగోండి ఈ 100 రూపాయలు తీసుకోండి. లాస్ట్ వెళ్ళి కూర్చో. అదేం సార్ నేను కూర్చుంది వెళ్ళాక అక్కడేగా. వాళ్ళు కూడా 100 ఇచ్చారు. డాక్టర్ గారు మా ఇంటికి రావాలంటే ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటారు. అదే వీడియో కాల్ ట్రీట్మెంట్ అనుకో 250. వీడియో కాల్ లో కూడా ట్రీట్మెంట్ చేస్తారా? ట్రీట్మెంట్ ఏంట్రా, మన సర్జరీ కూడా చేశారు. సర్జరీ చేశారా? ఏమైంది? చచ్చిపోయాడు. అదేంటి సార్? మా సార్ నెట్ బ్యాలెన్స్ మధ్యలో అయిపోయింది. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఫిల్మ్ నగర్ అప్పెక్కండి. ఫిల్మ్ నగర్ అప్పు సరిపోద్ది. ఏంటి సార్ ఏదో ఫిల్మ్ నగర్ అప్పెక్కమంటున్నారు? ఎవరిని? అడుగు బీపీ డౌన్ లో ఉందంటే అప్పెక్కమని చెప్పా. సార్ మన ఇన్ని తెలివితేటలు ఉన్న వాళ్ళు మీరే డాక్టర్ అవ్వచ్చు కదా. నేనే డాక్టరేరా, ఆడికి నాకు జస్ట్ చిన్న తేడా అంతే. ఏంటది? ఆడ ఎంబీబీఎస్ చేసాడు, నేను చేయలేదు అంతే. తెలుగు డాక్టర్ వచ్చేస్తాడు. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. పేషెంట్లు ఎవరు వచ్చినా లైన్ లో ఉండాల్సిందే. ఆ పేషెంట్ కాదు, మా డాక్టర్ గారు అతను. డాక్టరా? ప్రపంచం అన్ని రోజులు ఇడికే ఉన్నాయి. వీడు ఏ మందు వాడుతున్నాడు? అన్ని మందులు మొత్తం మెడికల్ షాప్ అంతా వీడి వాడు. కాంపౌండర్ సార్ అది తీసుకురారా. తీసుకొస్తాను సార్. ఏంటి సార్ ఇది మసాలా నూరుకునే శనికలా? అది కాదురా, ఏంటిది మరి? నాకున్న రోగాలకి గంటకు టాబ్లెట్ వేసుకోలేక అన్ని మిక్సీలో వేసి ఒక మందు తయారు చేసుకున్నా. తన కొరకు తింటాడు. ఇదా ఇస్తానండి సార్. ఇన్ని రోగాలు ఉన్నాయి మీకు, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఎవడిచ్చాడు సార్? నాకున్న రోగాలకి ఏ రోగాలకి ఏ టాబ్లెట్ లేరని టకా టకా చెప్పేస్తా ఉంటే ఎవడో మెరిట్ స్టూడెంట్ అని చెప్పి 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాల్సిన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ 1 ఇయర్లో ఇచ్చేసి మధ్యాహ్నం లంచ్ కి ఏం చెప్పమంటారు? 4 కడుపు నొప్పి టాబ్లెట్లు, 4 బీపీ టాబ్లెట్లు, 5 షుగర్ టాబ్లెట్లు, 6 అల్సర్ టాబ్లెట్లు. తినడానికి తినడానికి కడుపులో గాలి ఎక్కడ ఉందో అంటున్నారు. లోపలంతా మెడికల్ షాపే. సరే కానీ పేషెంట్లు ఎంతమంది వచ్చారు? మీతో కలిపి మొత్తం 6 సార్. సారీ సార్. ఫస్ట్ పేషెంట్. డాక్టర్ గారు కూర్చో 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 కూర్చో. కూర్చో. నరాల వీక్నెస్ అండి, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. సార్ షేకండి ఇచ్చింది చాలు సార్. సెకండ్ కాదు, ఆడికి నరాల వీక్నెస్ ఉంది. కాంపౌండర్ సార్, నాకు 12 గంటలకు ఒక టాబ్లెట్ ఇస్తావు కదా, అది ఇచ్చేయండి. 12 గంటల టాబ్లెట్ ఇస్తాను, ఎలుపు తగ్గిపోతా నీకు. నెక్స్ట్ పేషెంట్. ఏంటి ప్రాబ్లం? ఫైల్ సార్. ఎక్కడ? ఫైల్స్ ఏమైనా సంఖ్యలో వస్తాయండి? ఫైల్స్ ఎక్కడ అని అడుగుతారు. నించో నించో నించో. డాక్టర్ ఏంటి ఇలా నడుపుతున్నారు? ఆడికి ఫైల్స్ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నొప్పి ఉంది సార్. సరే ఒకసారి మళ్ళీ చెక్ చేయ. నువ్వు నన్ను కాదురా, లోపల పదం చెక్ చేస్తాను. 3 గంటలు కూడా ఇస్తాను కదా, అదొకటి అది ఇచ్చేస్తా. మీరు కూర్చోండి సార్, ఫైల్స్ అసలుకి జాగ్రత్త. నెక్స్ట్ పేషెంట్. నమస్కారం. రాజుగారు మా నాన్నమ్మకి కొంచెం బాగా దగ్గు సార్. అలాగే సార్, బాగా గట్టిగా అంటే లోపలే గట్టి అయితే సార్, ఇంకా సార్ తగ్గి సార్. అలాగే దీనికన్నా మాకు రియల్ తగ్గిది అక్కడ. ప్రాబ్లం ఏంటి సార్? నాన్నమ్మకి దగ్గుతో పాటు ఏమైంది సార్? సార్ ఏమైంది? నీ ప్రాబ్లం ఏంటి? ఆస్తమా సార్. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా ఆస్తమా ఉంది. ఈయనకే ఆస్తమా దగ్గుంది, పేషెంట్కి ఎలా తగ్గిస్తారు సార్? ఈ వాడితో మెడిసిన్ ఇస్తుంటాడు, ఎక్స్పీరియన్స్ తగ్గించేస్తాడు అంతే. మరి ఈయనకి తగ్గాలి, ఈయన తగ్గలేదేంటి? ఇది కావాలని తగ్గించుకోవట్లేదు, తగ్గిందనుకో వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేడు కదా, అందుకే ఉంచుకుంటున్నాడు అన్ని. ఏదో కారణం. మా
మా తాతకు ఒక ప్రాబ్లం సార్. ఒకటే బీపీ సార్. అదే బీపీ వచ్చినప్పుడు అరుస్తా ఉంటాడే ఒకటే ఇంట్లోనే. ఈ బీపీ వచ్చినప్పుడు మారరా సార్? ఎప్పుడు అరుస్తానే ఉంటారు జనాల మీద. సార్ ఈయనకి అన్ని ఉంటే ఎలా తగ్గిస్తారు సార్? చాలా సీనియర్ డాక్టర్ అయ్యా, ప్రపంచంలో అన్ని రోగాలు ఉన్నాయి, అన్నిటికీ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంది. అర్థమైందా సార్? నాకు చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు నైట్ టైం ఇంటికి వెళ్ళబుద్ది కాదు సార్. ఏంటో పడుకున్నప్పుడు కళ్ళు వస్తుంటాయి సార్. అందరు అమ్మాయిలు నా మీద పడిపోయినట్టు, నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నట్టు అలాగా. మరి ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇదిగో ఏంటి సార్ ఇది? మేకప్ తీసి పడుకో. అప్పటికే వస్తే ఇంకా తీసినా సరే ఇది వాడు గట్టిగా తీసుకోవాలి. మేకప్ కొంచెం కొంచెం ఉంచకూడదు, తీసేయాలి మొత్తం. ఎవరు రారు, రమ్మన్నారు. కడుపులో నొప్పి వస్తుంది సార్. ఒక 3 స్కానింగ్ ది. అదే సార్ మొబైల్లో తీస్తున్నారు. స్కానింగ్ ఫోన్ కొత్తగా వచ్చింది. ఏంటి దీంట్లో కడుపులో ఉన్నాయి కనబడతాయా? కడుపు ఇంకా రష్మి కూడా కనిపిస్తుంది నాకు. చూసి చెప్పండి సార్ ఏమైందో, చాలా టెన్షన్ ఉంది నాకు. కడుపులో 2 కాయలు ఉన్నాయి మంచి, ఆపరేషన్ చేసి తీసేయాలి. సార్ ఒకవేళ తీయకపోతే? ఏముంది, పళ్ళు అయిపోతారు, జ్యూస్ చేసుకోవడమే. ఆ 2 4 వచ్చే 4 6 వచ్చాయి. తర్వాత ఫ్రూట్ మార్కెట్ కాయలే కాయలే అని అమ్ముకోవాలి. సార్ మనకి ఏమన్నా టైం ఉందా సార్? ఆపరేషన్ చేసి 1 సంవత్సరం అంత టైం లేదు. చేయించుకుని ఇప్పుడు చేయించుకుని ఇమీడియట్, లేకపోతే టైం పడుతుంది. ఇప్పుడే చేయించుకోవాలి. ఇప్పుడే చేయించు. సార్ సార్ ఓకే సార్, చేసాను సార్. పడుకో దా 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 దా. సార్ ఏం అవ్వదు కదా సార్? ఏమవడం అంటే నీ చేతికి 2 కాయలు వస్తాయి. నీ కడుపులో 2 కాయలు కాసినీరా. సార్ ముందు మత్తు ఇంజెక్షన్. అనస్థిసియా ఇద్దాం. అన్నిసార్లు పడుతున్నాడు సార్. షివరింగ్ నుంచి కొన్నిసార్లు సార్ పట్టుకోండి సార్, మీరేమన్నా సార్ మీరు రిలాక్స్ అండి. చిన్న మత్తుగా ఉంటది, ఓన్లీ పట్టు వరకు కొంచెం మత్తు ఉంటది. నాకు అలా చూడండి, మీరు గతంలోకి వెళ్తున్నారు వెళ్ళారా? వెళ్ళలేదు సార్. వద్దు, గతం దరిద్రంగా ఉంది, వద్దు. కొట్టుకుంటుందా? కొడుకుంటుంది. అదేంటి సార్ మీ చోలో పెట్టినాడు? అతనికి చోడు చిన్న సౌండ్ ఎలిమించమాట. సరే ఆపరేషన్ చేస్తాడా? మరి పడుకో, కిడ్నీలు కట్ చేసి అంటున్నాడు. పడుకో పడుకో పడుకో. పడుకో పడుకో. వాడికి హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు ఆపరేషన్ చేస్తాడు ఈయన. ఇప్పటికి దగ్గర 100 కేసులు చేసాం, అందులో 99 పోయే. టైం లేదు, పడుకో. పట్టుకోలేగా నువ్వే. సార్ నాకు పెట్టిన తీసేస్తాడు ఈయన. ఏం చేస్తున్నాడు సార్? లోపల కాయలు చూస్తున్నాడు. లేకపోతే పడుకుని పెట్టాడు. అలా డాక్టర్ పడుకోవచ్చు. ఏంటి సార్ ఆఫీసరు? ఒక నిమిషం. సుధీదారు నేను కరెక్ట్ కొడుతున్నాడు కాబట్టి కొట్టడం ఇంట్లో జాకెట్ ఎత్తనే కొడుతుంటాడు. ఆవిడ సగం కుట్లేసి వదిలి బ్లడ్ వచ్చేస్తా, పడుకో నువ్వు. మీకు తల దెబ్బ తగిలింది సార్. సార్ సూది చేస్తాను, సూది ధర పట్టుకో సార్. ఆడుకుంటుంది సార్. నా కుట్లు కదా సార్. సార్ కుట్లు తీశారు సార్. సార్ కుట్లు తీశారు, చచ్చిపోతారు సార్. ఏంటి సార్ కుట్లు తీసేస్తాడు? కష్టం ఎలాగైతే నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళిపో. గొడవ వేరే హాస్పిటల్కి వెళ్ళాలి సార్. నా ఎక్స్రే నాకు ఇచ్చేయండి సార్, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. ఇవ్వండి సార్. కాయలే సార్. సార్ ఇవి ఎక్స్రేలు కాయలు కాదు సార్, మరి? వీడి షర్ట్ బటన్స్ సార్.
బట్టలు మీరు కాయలను కడుపు వస్తారా? అంటే అవి స్టీల్ బట్టలు వేసుకున్నాం, మాకేం కాదు, అది మామూలుగా ప్లాస్టిక్ బట్టలు అండి, స్టీల్ బట్టలు వేసుకున్నాను. ఆపరేషన్ చేస్తారా నువ్వు? ఒక డాక్టర్ రా నువ్వు, గడుపు కోసి నీ రోగాలతో పేగులు వచ్చేస్తున్నాయి, బయటకు వెళ్ళవా నువ్వు? వచ్చాడు వేరే హాస్పిటల్కి వెళ్ళు. అడిగే చూడు ఒకసారి. డాక్టర్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ వేరే మనం 200 ఆపరేషన్లు చేయాలి మనం. చేయాలి సార్. మరండి పోదాం. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ skit? బాగా చేశారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కిట్స్. చాలా బాగా చేశారు. బాగుంది సుధీర్. రోజా గారు బాగుంది, చాలా హిలేరియస్ గా ఉంది.